చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏం చెప్పానమ్మా? ఎక్కడ ఆపాం మనము? గాడిద కట్లు ఇప్పి తోలుకొని రండి అని చెప్పాడు. ఒకప్పుడు మనం కూడా అనేక కట్ల చేత బంధించబడి ఉన్నాము. దేవుడు మహాదయ వల్ల ఇప్పుడు మనల్ని దేవుడు విప్పి, మన కట్లు విప్పి మనల్ని స్వేచ్ఛగా ఆయన సన్నిధికి తీసుకొని వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు స్థలంలో కూర్చున్న మనం అందరం కట్టబడిన గాడిదలమే, విప్పబడిన గాడిదలమే? హలో, కట్టబడిన గాడిదలమా, విప్పబడిన గాడిదలమా? విప్పబడిన గాడిదలమి. మన మీద ఇప్పుడు ఏ కట్లు లేవు. ఉన్నాయనుకుంటే మీ కర్మ, నేనేం చేయలేను. కొంతమంది చూడండి తెలియక ఆయన దగ్గర కూర్చున్న ప్రతిసారి నేను పాపిని దౌర్భాగ్యుని, దుష్టుని, పురుగుని అని చెప్తుంటారు. పాపం మంచిదే, తగ్గించుకోవటం మంచిదే. కానీ నువ్వు అనుకున్నట్టుగా నువ్వు పాపివి కాదు తల్లి. అసలు అన్నా, నువ్వు అనుకున్నట్టుగా నువ్వు ఘోరమైన పాపివి కాదు. మనము యేసు రక్తంలో కడగబడ్డాం. ఆమేనండి. ఒక్కసారి యేసు రక్తం మనల్ని కడిగితే ఏ చాకలివాడు చలువో చేయలేనంత తెల్లగా మారిపోతాం మనం యేసునామలు. అంతే చెప్పు. ఏ చాకలివాడు చలువ చెయ్యలేనంత తెల్లగా. ఒక్కసారి యేసు రక్తం మనల్ని కడిగిందంటే మనం అంత తెల్లగా మారిపోతాం. ఒకవేళ తప్పు చేసాం అనుకోండి, ఒకవేళ పొరపాటు చేసాం, సినిమాలు చూసాం అనుకోండి, ఓకే, వెంటనే మరలా యేసయ్య పాదాల దగ్గరికి పోయి ఒక్క కన్నీరు బొట్టు విడిచి, దేవా గుడిసెట్టి దాన్ని గుడిసెట్ శాస్త్రాలు చేసి నేను మళ్ళా చూసేసినయ్యా, అయ్యా నా లాంటిదాన్ని ఎట్ట కోరుకున్నావు, అసలు ఇంత దరిద్రాలు ఇచ్చే ఇనే వాక్యం ఎట్టబోతుందో నా బతుకెట్ అయిపోతుంది. అయ్యా నా పాపాన్ని కడుగయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను సిల్వర్ రక్తం చేత కడిగి నన్ను పవిత్రపరచయ్యా, నయ్యా నేను మరలా పడిపోకుండా నాకు సహాయం చేయయ్యా, నన్ను క్షమించయ్యా అని హృదయపూర్వకంగా పశ్చాత్తాపంతో దేవుని దగ్గరకు వచ్చి ఏడ్చి ప్రార్థన చేస్తే వాక్యం ఏం చెప్పిందో తెలుసా? మన దుర్మార్గత అంతటిని కడిగి దుష్టత్వం నుండి, ప్రతి దుష్టత్వం నుండి మనల్ని పవిత్రులుగా మారుస్తుందని వాక్యంలో రాయబడి ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము మన పాపములు ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపాలు క్షమించి, ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఒప్పుకున్నప్పుడు సమస్త దుర్నీతి నుంచి దేవుడు మనల్ని పవిత్రులుగా మారుస్తాడు. అప్పుడు దేవుడు మనల్ని ఎలా చూస్తాడంటే, నువ్వు సినిమాలు చూసి వచ్చి క్షమాపణ అడిగిల్లా, ఇక నువ్వు సినిమానే చూడలేదు అన్నట్టుగా దేవుడు చూస్తాడు మనల్ని. గంటకు ఒక నిన్న సినిమా చూసావు నువ్వు, ఇప్పుడు ప్రభుని అడిగావు, క్షమాపణ అడిగావు, కన్నీళ్ళు విడిచావు. ప్రభు ఏం చేస్తాడంటే నిన్ను కడిగేస్తాడు. నీ పాపాలు ఆయన వీపెనగా పడేసుకుంటాడు. నీ పాపాలు తీసుకెళ్లి సముద్ర అగాధ లోతుల్లో పడేస్తాడు. ఇక నీ పాపాలు ఆయన జ్ఞాపకము చేసుకోడు. పైగా ప్రభు ఏం చెప్పాడంటే, వెనకున్న వాటిని మరిచి ముందున్న వాటి కోసం మీరు ముందుకు వెళ్ళిపోండి అని చెప్పాడు యేసయ్య. మనం ఏం చేస్తామంటే సంవత్సర క్రితం చేసిన జ్ఞాపకం చేసుకొని దుష్టుని, దుర్మార్గుని, దౌర్భాగ్యుని, దుష్టుని, అల్లులు, స్తోత్రాలు అని చెప్తా ఉంటారు. మనమే గుర్తు చేసుకుని ఏడ్చుకుంటా ఉంటాం. నేను మర్చిపోయాను రా, మీ పాపాలకి ఎన్నటికీ నేను జ్ఞాపకం చేసుకోనని ఆయన చెప్తే మనమేమో కురింగిపోయి తెలియక బిడ్లారా, యేసయ్య గనక ఒక కట్టు విప్పకపోతే ఆ కట్ల నుంచి మనం బయటికి రానే. గుర్తుపెట్టుకోండి మర్యాదగా. ఇక ఎక్స్ట్రాలు మీరు మాట్లాడకూడదు ఈ రోజు నుంచి. ఇప్పుడు ఈ మాట మైండ్లోకి సరిగ్గా తీసుకోండి. చిన్నదైనా పెద్దదైనా పాపపు కట్టు దేవుడు విప్పితే తప్ప వాడు కొమ్ములు తిరిగినోడు కూడా దాంట్లో నుంచి బయటికి రాలేడంతే. మీరు ఒక మనిషిని ఒక్క మానిపేసిన చూద్దామా? నరకానికి పోతావు సంతోషక్క నువ్వా మచ్చి మరి ఒక మనిషి నువ్వు ఏదో ఒక నవ్వుతున్నావు నువ్వు అని మనం అన్నాం అనుకో. మా అక్క నవ్వట్లేదులే, ఓకే చెప్తున్నా, ఉండిందనుకోండి అక్కకి అలవాటు. ఏంది ఒక్కొక్కరు అవుతున్నా నువ్వు? నరకానికి పోతావు అనుకో. నరకానికి పోతానా మానాలనే ఉంది కానీ నేను ఏదంట మానాలనే ఉంది కానీ గానిలో ఉంది గూని. నువ్వు మానలేవు. ఎందుకంటే అది ఒక కట్టు. ఆ కట్టు గాడిదని అట్టు కదలకుండా ఇట్టు కదలకుండా కట్టేస్తుంది అంతే. ఆ గాడిదని సినిమాలు మానాలని ఉంది కానీ గానిలో ఉంది గూని. మానలేవు. దేవుడు ఆ కట్టు విప్పకపోతే దాని మీద నీకు అసహ్యము రాదు. నాకు క్రికెట్ అంటే భలే ఇష్టం. నాకప్పుడు క్రికెట్ అంటే భలే ఇష్టం. సినిమాలు కాదు కదా మనం చూసేది, క్రికెట్లే కదా అనుకునేది నేను. అది కూడా పొరపాటు టైం వేస్ట్ అయిపోతుంది కదా ఎక్కువ. నేను అనుకున్నా ఇంక సేవలో కూడా ఈ పిచ్చి నాకు పోదు అనుకున్నా. ప్రభు దగ్గర అడిగా, ప్రభువా వాక్యం చెప్పుకునేవాడిని, నాకెందుకు ఈ కికెట్లు బకెట్లు? నువ్వు దిగిపోతే, నువ్వు కానీ ఈ కట్టుగా నిప్పకపోతే ఈ క్రికెట్ పిచ్చి నాకు పోదు. క్రికెట్ పిచ్చి నాకు దాన్ని ఆపుకోలేక
నా కూతురుని తీసుకొని బ్యాట్ కొనుక్కొని పోయే గ్రౌండ్లో నేను ముత్తుకూరులో తెలుసా, కూతుర్లు బాల్ వేసేది, నేను కొడతా ఉండేది. మమ్మల్ని చూసి ఏంది పాస్టర్ క్రికెట్ ఆడుకుంటున్నాడు ఏంది అనుకునే చూసేవాళ్ళు. ఆడపిల్లకు పట్టుకోపోయేది నేను, ఇద్దరు ముగ్గురు మగపిల్లలు తీసుకొని ఇద్దరు పిల్లలు పట్టుకొని అడిచేదోళ్ళ చేత పిచ్చి కట్టు. తర్వాత దేవుడి దగ్గర ప్రార్థన చేసే, ప్రభువా ఇది నాకు కూడా అవమానంగా ఉంది, చిన్నపిల్లలు తీసుకుపోయి పిల్లకాలతో ఆడుతున్నాను ఏంటండి నేను. మార్గం పొరపాటున అవుట్ అయ్యాను అనుకో, ఏదో ఒకటి తిట్టేస్తా వాళ్ళని, ఎందుకంటే నేను బ్యాటింగ్ ఆడాలి కాబట్టి. తూచి మీరే తప్పు, అదిలా తప్పు అంత నేను చూసుకోవాలా, మళ్ళీ బాలు ఆడే పిచ్చి చూసే పిచ్చి. టీవీలో అవి వచ్చినప్పుడు మ్యాచ్లు వచ్చినప్పుడు నేను ప్రభువుని అడిగా, నువ్వు కానీ తీగిపోతే నాకు ఇది పోనే ఫాదర్, నాయన నా వల్ల కావట్లా, నాకు తీసేయి, నాకు ఇష్టం లేదు దీంట్లో ఉండడం. అక్క నువ్వు ఈ కట్టులో ఉండడం నాకు ఇష్టం లేదు ప్రభు, నిజంగా నాకే అవమానంగా ఉంది. పాస్టర్ ఏంది చిన్నపిల్లలతో ఆడుకునేది ఇచ్చి, కానీ నా వల్ల కావట్లేదయ్యా, బ్యాట్ కూడా కొనుక్కొని వచ్చాను లాస్ట్గా అని దేవుడి దగ్గర కొంచెం ఏడ్చి బాధతో ప్రార్థన చేసుకున్నా. కొంతకాలానికి ఎట్టపోయిందో పోయింది, అది నాకు చెప్పకుండానే పోయింది. అంటే దాని అర్థమైంది, దేవుడు నా మీద నా కట్టిని ఇప్పేశాడు యేసునామంలో. ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్లు అంట, 2020 అంట, 2040 అంట, ఎవడికి కావాలనిపిస్తుంది ఇప్పుడు నాకు. అసలు ఏం ఇంట్రెస్ట్ లేదు, మనకు సంబంధం లేదు. మొన్న ఏదో జమీమా అనే ఆ పాప ఆడింది చూడండి సిస్టరు, అప్పుడు చూస్తే ఆ ఒక్క చిన్న బిట్టే చూసాను నేను, ఏం ఆడిందో ఏందో, అయినా నాకు ఇంట్రెస్ట్ రావట్లా. అసలు ఆడిందే ఓకే, దేవుడు మహిమ వచ్చింది. నిన్న ఎవరో సంజు శాంసన్ అని ఒక అతను ఆడాడని చెప్పారు, క్రిస్టియన్స్ అని. ఆ ఒక్క షాటే చూసా, భలే కొట్టేళ్ళు సాల్, ఇంకంత అయిపోయినారు, ఇంక ఇంట్రెస్ట్ లేదు. యేసయ్య కట్టు విప్పితే ఇక మనకు దాని మీద మైండ్ ఉండదు. నువ్వు ఆగాలని, నువ్వు ఆపుకోవాలని, నువ్వు తెంచుకోవాలని నువ్వు ఎంత అనుకున్నా, కొన్ని కట్లు దేవుడు విప్పకపోతే వాటిలో నుంచి మనం పడలేము. బిడ్డలారా, యేసయ్య మనల్ని లోకంలో నుంచి తన దగ్గర పిలుచుకుంటాడు కదా. బైబిల్ ఏం రాయబడింది, ఆయన ఎందరిని పిలిచానో, ఆయన ఎందరిని ఏర్పరచుకునేనో వారిని పిలిచాను, ఎవరిని పిలిచానో వారి నీతిమంతులుగా తీర్చాను, ఎవరి నీతిమంతులుగా తీర్చానో ఇక ఏదో నెక్స్ట్ ఉంది. అంటే ఈ లోకంలో ఎవరెవరు యేసయ్య దగ్గర రావాలో ముందుగానే ఆయన లిస్ట్ వేసుకోమన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆనందన్న, సంతోషక్క యేసయ్య లిస్టులో ఉన్నారు కాబట్టి వరగొండలో మనకు దొరికారు, ఇప్పుడు వల్ల పడ్డారు. ఒకవేళ యేసయ్య లిస్టులో లేకపోతే పడలేదు. చుట్టుపక్కల ఆనుకో ఉండేళ్ళలో కూడా ఉన్నవాళ్ళకి ఇంకా కళ్ళు తెరవబడలేదు, వాళ్ళు పిలవబడలేదు, వాళ్ళు లిస్టులో లేనట్టున్నారు, లేట్ అవుతుంది, రావట్లే ఎంత చేసినా. మనలందరినీ ప్రభు పిలుచుకున్నాడు. బాగా వినండి, యేసయ్య మనల్ని పిలుచుకున్నప్పుడు మనలో కొన్ని బలహీనత తీసేస్తాడు. ఆయన కొన్ని తీసేస్తాడు, కానీ అంతరంగంలో ఉన్న చిన్న చిన్న బలహీనత కట్లు అట్టే ఉంటాయి. మనకి యేసయ్యలోకి వచ్చినా కూడా కొన్ని బలహీనతలు అట్టే ఉంటాయి. వాటిల్ని ఎందుకు పెడతాడు దేవుడు? ఎందుకు పెడతాడు తెలుసా? చిన్న చిన్న బలహీనత ఎందుకు పెడతాడు తెలుసా? నేను ప్రార్థనా పరుణ్ణి, నేను 2 గంటలు ప్రార్థన చేశా, నేను ఏ కోసం 4 గంటలు వేస్తుండా, నేను 3 గంటలు వేస్తుండా, నా ప్రార్థన మామూలు ప్రార్థన కాదు, నేను 3 రోజులు ఉపవాసం ఉంటుండా అని వాళ్ళ భక్తిని బట్టి గొప్పలు చెప్పుకునే మనస్తత్వం ప్రజల్లో ఉంటుంది. నా మాట వింటున్నారా? నేను తెలుగు హిందీ మాట్లాడేది. తెలుగులో హల్లెలూయా చెప్పండి గట్టిగా, ఊపిరి పీల్చి బతుకుండేవాడు హల్లెలూయా అనండి. హల్లెలూయా. పౌలన్నా రా, బయటికి వేసిన వాళ్ళు బయటికి రా నువ్వు. చిన్న చిన్న బలహీనతల్ని దేవుడు ఎందుకు పెడతాడంటే మనలో, నాలో అంత లేదు నాయనా, నేను పెద్ద డొల్ల, పైన పటారం లోన లొటారం, నా లొటారాలు యేసయ్యకి తప్ప ఇంకెవరికి తెలియదులే. నేను ఎందుకు భక్తి చేసేది? దేవుడు దయ వల్ల బతుకున్నాను, నేను దేవుడు దయ వల్ల నిలబడున్నాను, దేవుడు దయ వల్ల నేను భక్తిలో ఉన్నానని మనం తెలియాలంటే, మన వల్ల కాకుండా మనం ఎంత గిస కొట్టుకున్నా కూడా దాంట్లో నుంచి బయట పడలేనటువంటి చిన్న బలహీనతలనే దేవుడు మనకి హెచ్చరికగా పెట్టి పెడతారు కొంతకాలం. ఎప్పుడైతే మనం దాన్ని గుర్తుపట్టి అసలు నేను నిలబడ్డానంటే నా గొప్పతనం కాదు, దేవుడే నన్ను నిలబెట్టున్నాడు, ఈ భక్తి దేవుడు వల్ల చేయగలుగుతున్నాను, ఈ ప్రార్థన జీవితం దేవుడు వల్ల, ఈ విశ్వాసం దేవుడు వల్ల, ఈ నమ్మకత్వం దేవుడు వల్ల, నాకు ఈ స్థితే నా దేవుడు వల్ల కలిగిందని నిజంగా నువ్వు పూర్తి గ్రహించేదాకా, ఆ గ్రహించే మనసు నీకు రావడానికి చిన్న చిన్న బలహీనతలను దేవుడు మనలో అటు పెట్టాడనమాట. ఎప్పుడైతే నువ్వు పూర్తిగా తెలుసుకుంటావో, ఓహో ఏది కూడా నా వల్ల కాదు, నా ప్రభువే చేయాలి, అయ్యా నన్ను కనుకరించి నన్ను లేవనెత్తని ఎప్పుడైతే నువ్వు అడతావో, ఆ చిన్న ఉన్నటువంటి 2-3 కట్లు కూడా దేవుడు పూర్తిగా విప్పేస్తాడు యేసు నామములో. అప్పుడు నువ్వు సంపూర్ణంగా పరిశుద్ధతలోనికి సాగిపోతావు. గట్టి చెప్పు హల్లెలూయా.
ఇప్పుడు నేను మీకు ఏం చెప్పదలుచుకున్నానంటే, కొన్ని కట్లు దేవుడే విప్పాలి. దేవుడు విప్పితేనే ఆ కట్లలో నుంచి మనుషులు బయటికి వస్తారు. అలా దేవుడే విప్పాల్సిన కొన్ని కట్లు గురించి మీకు బైబిల్లో చెప్తా. ఇప్పుడు నేను దేవుడే ఆ కట్లు విప్పాలి. మనంతట మనం తెంచుకోవడానికి మనకు శక్తి లేదు. ఒకవేళ నేను నిలబడగలుగుతున్నాను అనుకుంటే నువ్వు ఆత్మీయ గర్విష్టివి. ఒకవేళ నేను నిలబడ్డానని నువ్వు అనుకున్నట్లయితే నీ నీతి క్రియలు ఏ పేలిక? నేను నిలబడ్డానని నువ్వు అనుకుంటే నీ నీతి క్రియలు మురికి పేలిక వంటివని వాక్యం చెప్పింది కదా అన్నారా. కాబట్టి ఇప్పుడు ఆ కట్లు ఏంటో బైబిల్ గ్రంథంలో నేను గుర్తు చేస్తా. అమ్మా, నేను బైబిల్ రెఫరెన్స్ అని చెప్పను, కానీ నేను రాసుకొని వచ్చే కొన్ని కట్లు ఈ రోజున క్రైస్తవుల్లో కానీ అన్ని జనుల్లో కానీ కొంతమందిని బంధించిన కట్లు ఇవి. కట్టబడి ఉన్న గాడిద, నువ్వు గాడిద, నేను గాడిద, చుట్టుపక్కల గాడిదలు అనుకోండి. ఈ గాడిదల్ని కొన్ని కట్లు కట్టేసి ఉన్నాయి. కట్టింది ఎవరో? ముఠామేస్త్రి అన్నమాట. కట్టింది ఎవరు? ముఠామేస్త్రి కట్టేస్తున్నాడు అంతే. అమ్మా, మనకు తెలియకుండా మన మీద కూడా ముఠామేస్త్రి కట్లు ఉంటాయి. ఇప్పుడు ఆ ముఠామేస్త్రి కట్లు దేవుడే విప్పాలా. దేవుడు విప్పడానికి మనం ఆయనకు అవకాశం ఇచ్చి ఆడవాళ్ళ దేవుడి దగ్గర. తల్లి ఒకటే మాట, నాకు దీంట్లో ఉండడం ఇష్టం లేదు ప్రభువా, నువ్వు ఎప్పుడైతే ఏడుస్తావో అప్పుడు విప్పడం స్టార్ట్ చేస్తాడు యేసునామములో అంతే. నాకు ఈ కట్లో ఉండటం ఇష్టమా? లేదు, నాకు వద్దు నాయన, నా మీద నాకు అసహ్యంగా ఉంది నాయన, నాకు వద్దు, నాకు విప్పు అని ఏడుస్తాను చూడు. అప్పుడు చూస్తాడు దేవుడు, ఒరే నా బిడ్డకి నిజంగా దీంట్లోంచి బయటపడాలని ఉంది కానీ బయటపడలేకపోతున్నాడు, ఇప్పుడు నా బిడ్డ కట్టు నేను ఇప్పాలని ఆయన విప్పడానికి సేవకుల్ని పంపిస్తాడు యేసునామంలో. కొన్నిసార్లు సేవకుడు నీ చేయబెట్టి ప్రార్థన చేయగానే కట్లు తెగిపోతాయి. కొన్నిసార్లు నువ్వు ప్రార్థన చేసుకుంటూ ఉండగా శక్తి నిన్ను తాకే కట్లు ఊడిపోతాయి. కొన్నిసార్లు దేవుడే వచ్చి నిన్ను తాకి కొన్ని కట్లు విప్పేస్తాడు యేసునామంలో. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆ కట్లలో మొదటి కట్లు చెప్తున్నాను చూడండి. కట్టబడిన గాడి కదా, అంశం పేరు ఏం చెప్పాను? కట్లు విప్పబడిన ఏం చెప్పాను? అంశం పేరు ఏం చెప్పాను తెల్ల? గాడిద కట్లు విప్పిన దేవుడు. అది గాడిద కట్లు విప్పిన దేవుడు. ఏ కట్లవి? నెంబర్ 1 ఏ కట్లవి? అడిక్షన్స్, ఇంగ్లీష్లో వ్యసనముల కట్లు. చెడు వ్యసనాలు. వ్యసనము అంటే చెడే, మంచి కాదు. అడిక్షన్స్, వ్యసనముల కట్లు మొదటిది. అంటే అర్థం ఏంటి? మద్యం అంటే మందు. మాదక ద్రవ్యాలు అంటే బిడ్డలారా, ఇవి రకరకాల డ్రగ్స్ వాడుతున్నారు ఇప్పుడు మత్తు కోసం. కొంతమంది బాగా డబ్బున్నోళ్ళు 5,000 10,000 పెట్టుకొని మాదక ద్రవ్యాలు అంటారు వాటిని. మద్యానికి, మాదక ద్రవ్యాలకి, ధూమపానం, సిగరెట్లు, బీడీలకి, కొంతమంది కిళ్ళీలకి, గుట్కాలకి, హానుసులకి. బిడ్డలారా, దేవుని ప్రజల్లో కూడా కొంతమంది కట్ల చేత బంధించబడి ఉన్నారు. దేవుని బిడ్డల్లో కూడా కొంతమందికి ఆకొక్క బలే ఇష్టం. ఎంతైనా చెప్పు, అదొక్కటే మానలేకపోతున్నాను సార్ అని చెప్తుంటారు. అన్నం తిన్న తర్వాత కొంచెం ఆకొక్క వేసుకోవడం అలవాటు. అదొక కిళ్ళి, స్వీట్ కిళ్ళి, మామూలుది అదేం లేదు సార్, స్వీట్ కిళ్ళి అది తింటుంటాను నేను. స్వీట్ కిళ్ళి తింటావో, చేదు కిళ్ళి తింటావో, కిళ్ళియే, మనకు అవన్నీ అవసరం లేదు అసలు. ధూమపానం ఇదొక కట్టు. జూదం, ఏంది జూదం అనండి ఆ మాట. ఏంది జూదం అంటే? బెట్టింగ్లు, కోళ్ల పందాలు, పేకాట, క్రికెట్ బెట్టింగ్లు కూడా వచ్చాయి ఇప్పుడు. క్రికెట్ బెట్టింగ్లు, ఇలా ఒక జూదానికి మనం అలవాటు పడిపోవడం కూడా ఒక కట్టు. ఈ బెట్టింగ్ల ద్వారా ఎంత డబ్బు నష్టపోతున్నారమ్మా ఇప్పుడు. యవనస్తులన్నా బెట్టింగ్లో పడి 1,000 రూపాయలు పోగొట్టుకుంటా, 1,000 రూపాయలు అప్పులు పాలైపోయి. మన సంఘానికి వచ్చే ఒక కుటుంబం కూడా ఈ విధంగా బెట్టింగ్లో పడి చాలా దెబ్బతింపారు బిడ్డలు. ఎంత ఎత్తుకు ఎదిగారో అంత కిందకి దిగజారిపోయారు కేవలం ఆ వ్యసనం వల్ల, జూదం వల్ల, బెట్టింగ్ల వల్ల. ఆన్లైన్ గేముల్లో కూడా బెట్టింగ్లు చేస్తారు. ఆన్లైన్ గేములు కూడా డబ్బులు పెట్టి ఆడతారు. అది కూడా ఒక జూదం. ఇదొక కట్టు. ఒరే నేను అప్పులు పాలైపోతున్నాను, ఇప్పటికి 20,000 అయిపోయిందే, ఇంకా పోతేనే 1,00,000 రూపాయలు అయిపోతానేమో అని తెలిసినా కూడా ఆడుతూనే ఉంటాడు. ఆడకూడదని తెలిసినా కూడా ఆడుతూనే ఉంటాడు. ఎందుకు వద్దని ఆపేయచ్చు కదా, ఎందుకు కూడా ఆగుతున్నారు? నీకు అర్థం కావట్లా. కట్టేసినాడు సాతానుగాడు. జూదము అనే కట్టుతో ఆ వ్యక్తిని బంధించడం వల్ల వద్దనుకున్నా కూడా పోయి చేస్తున్నాడు పని. ఇట్లాంటి కట్లుని యేసు మాత్రమే విప్పగలడు యేసునామములో. గట్టి చెప్పండి హల్లెలూయా. వ్యసనాలు, బ్యాడ్ హ్యాబిట్స్ ఎన్ని చెప్పాను తల్లే? మద్యం, మాదక ద్రవ్యాలు, ధూమపానం, జూదం, తర్వాత పోర్నోగ్రఫీ మరియు అశ్లీలత అని అంటారు. బిడ్డలారా, ఈ చెడు సంబంధించిన
సినిమాలు చూడటం, అశ్లీల సంబంధమైన కార్యాలు చూడటం భయంకరమైన దుష్టత్వానికి సాదృశ్యం అనమాట. డిజిటల్ టెంప్టేషన్ అంటారు ఇంగ్లీష్లో. ఫోన్ ద్వారా శోధన, చూడకూడని వాటిని చూసి వినకూడని వాటిని విని ఇబ్బంది పడుతుంటారు బిడ్డలారా. తర్వాత నెక్స్ట్ వ్యసనం ఏంటంటే సోషల్ మీడియా అనేది ఒక వ్యసనం. ఫోన్ ఉదయం నుంచి సాయంత్రం దాకా చూస్తూనే ఉంటారు, మళ్ళీ రాత్రి కూడా చూస్తారు. మళ్ళీ చెప్పండి, ఉదయం నుంచి సాయంత్రం దాకా మధ్యలో తినేదానికి ఆపేరు, తిన్న వెంటనే మళ్ళీ పట్టుకుంటారు, అంతే తెలియకుండా చేయలిపోతుంటుంది ఫోన్ దగ్గరికి. గంటలు పట్టుకొని చూస్తూ ఉంటారు. అప్పటికే కొన్ని గంటలు చేస్తుంటారు, మళ్ళీ రాత్రి స్టార్ట్ చేస్తారు. అసలు వాళ్ళు కానీ చూస్తే లాక్కుపోతూ ఉంటారు, కళ్ళు లాక్కోపోతూ ఉంటాయి, ముఖం లాక్కోపోతుంటారు, మనిషి లాక్కోపోతుంటారు. దేనికి? ఎందుకని? ఏం చూస్తున్నారు వాళ్ళు? సోషల్ మీడియా, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్లు చూసి 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 సైతం కూడా వాళ్ళ ఆరోగ్యాన్ని లాగేస్తున్నాడు అంతే. సోషల్ మీడియా అనేది కూడా ఒక వ్యసనం. గేమింగ్ అంటే ఏమన్నా పిల్లలు ప్రేమ ఆడుతున్నారా? కాల్చరా రే బాబా కాల్చు, ఇటు కాల్చు. ఫ్రీ ఫైరు, పబ్జి, కాల్చరా. అబ్బా ఇక్కడ దూకేవేందిరా నువ్వా, కాల్చరా. నాకు అర్థం కాదు, ఏంది కలుసుకుంటారు వీళ్ళు అంటే. గేముల్లో పడిపోయారు పిల్లలు. గేమింగ్ అదొక అడిక్షన్, అదొక వ్యసనం. ఇంకోటి ఉందంటమ్మో, ఇది నవ్వుకుంటారు మీరు, షాపింగ్ అడిక్షన్. ఏ అడిక్షన్ అన్నా? షాపింగ్ అడిక్షన్. ఇది స్త్రీకి ఎక్కువ ఉంటుందేమో. బట్టల షాపులోకి పోతే ఇంకా రారు. అవసరం లేని చీరలన్నీ, అవసరం లేని వస్తువులని కొంటుంటారు. అందరు కాదు, కొందరంట. అదొక జబ్బు. ఒక్క చీర కొనుక్కుందామని పోయిన వాళ్ళు డబ్బుగా ఉంటే రారు. 250 రూపాయలు 4 కొనుక్కుంటానులే గమ్ముడుగా. 500 కూడా కొనుక్కున్నాను కదా, అవసరంలే, ఇప్పుడేం కట్టుకునేది లేదు, కట్టుకుంటాం. షాపింగ్ అడిక్షన్. అవసరం లేని కూడా కొంటా ఉంటారు, డబ్బంతా వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. సంపాదించే డబ్బంతా వేస్ట్గా పోతుంటుంది. రోజు ఆర్డర్లు వస్తూ ఉంటాయి ఇంటికి. అమెజాన్, ఫ్లిప్కార్ట్, హలో ఆర్డర్ వచ్చింది తలుపు తీయండి, హలో ఆర్డర్ వచ్చింది తలుపు తీయండి. ఈ ఆర్డర్ ప్రకారం అదొక పెద్ద బాధ మాకు. వీళ్ళే ఆ డ్రెస్సులు, ఈ డ్రెస్సులు, ఈ పూసలు, ఆ పూసలు, ఈ పూసలు, ఉంగరాలు పెడతా ఉంటారు. ఇంకా వాళ్ళకి ఏం తెలిసి సంపాదించే వాళ్ళకి సంపాదించి అర్థమవుతుంది వాళ్ళకి. ఇలా షాపింగ్ కూడా ఒక అడిక్షన్ అంట. ఇవన్నీ కూడా బిడ్డలారా కుటుంబాలని నాశనం చేసేస్తున్నాయి. ఎన్ని చెప్పాను మీకు నేను? ఎన్నో చెప్పా. త్రాగుడు, మద్యం, మాదక ద్రవ్యాలు, ధూమపానం, జోదం, పోర్నోగ్రఫీ, అశ్లీలత, సోషల్ మీడియా, గేమింగ్, షాపింగ్ అడిక్షను. బిడ్డలారా ఇవన్నీ కూడా జీవితాల్ని బంధించి, మనుషుల్ని బంధించి, కుటుంబాలని, సంబంధాలని నాశనం చేసేస్తున్నాయని మరి చెప్తున్నారు శాస్త్రవేత్తలు. మన పిల్లలు చెడిపోవడానికి కానీ, మన కుటుంబాలు దెబ్బతింటానికి కానీ ఇదిగో ఈ వ్యసనాలే. ఆ రోజు ఆ ఇంటి ముందు కట్టబడి ఉన్న గాడిద ఏ వ్యసనంతో కట్టబడిందో మనకు తెలియదు. అయితే దేవుడు ఈరోజు చెప్పేది ఏంటంటే, ఈ మొదటి వ్యసనం, ఇప్పుడు మనం చెప్పుకున్న వ్యసనాలు అనే కట్లు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవరినైనా ఉన్నట్లయితే, ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కానీ, ఈ వీడియో వింటున్న వాళ్ళలో కానీ, చూస్తున్న వాళ్ళలో కానీ ఎవరినైనా ఈ చెప్పిన వ్యసనాలలో కనుక ఏదైనా ఉన్నట్లయితే కృంగిపోవద్దు, ఏడవద్దు, దిగులు పడద్దు, టెన్షన్ పడద్దు, నేను నరకానికి పోతానేమని భయపడద్దు. మీకు శుభవార్త ఏంటంటే, నాకు దీంట్లో ఉండాలన్న ఆశ లేదు, నేను బయటపడాలన్న కోరిక నాకు ఉంది. నన్ను లేవనెత్తయ్యా, నువ్వు విప్పకపోతే ఈ కట్టు నా మీద నుంచి బయటికే పక్కకే పోదయ్యా, ఈ కట్టును విప్పగలిగింది నువ్వు ఒక్కడివే అని ప్రార్థన చేయాలి. పాస్టర్ల వాక్యం చెప్పి ఏమంటుంటారంటే, మార్చుకో, నరకానికి పోతావు యేసు నామములో. ఇప్పటికే ఏడుస్తున్నావు నువ్వు. ఈ ఏడుపుకి, ఈ కారణకి, ఈ రోగానికి, దరిద్రతకి, శాపానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు చేసే పాపం. ఒప్పుకోకపోతే ఇంకా భయంకరమైన పాపాలు. ఈ వాక్యాలు నీళ్ళు, నేను మారేది లేదు, ఈ దరిద్రం నా జీవితంలో పోయేది లేదు. పాస్టర్ చెప్పేది నిజమే, నేను మారకే, నా దరిద్రమే, నా శాడిస్ట్ చేష్టాలే నాకు ఈ స్థితికి కారణం. నేను మంచివాడిని అయితే కదా నా బతుకెట్టడానికే. ఒక బిడ్డ నాతో చెప్పాడమ్మా, ఏనండి, మన బిడ్డలో ఒక బిడ్డ నాతో చెప్పాడు, సార్ మీరు ఏమనుకోబాకండి, ఈరోజు నేను ఇలా నాశనం అయిపోవడానికి కారణం, నా కుటుంబం ఇంత దిగజారిపోవడానికి కారణం, నా బ్రతుకిట ఫెయిల్ అయిపోవడానికి కారణం, నేను నా భార్య ఇంత విడిపోయే స్థితికి రావడానికి కారణం ఏంటంటే నా పాపమే సార్, నా పాపమే. ఇప్పటికి చెప్తున్నాను వినండి సార్, దాంట్లో నుంచి బయటపడడం నా వల్ల కాదు. నేను బయట రాలేను సార్. అవసరమైతే ఆ మనిషితో ఉండిపోతా. ఆ మనిషి ఎప్పుడో రేపో మాపో నాకు ముందు పెట్టి చంపేటట్టుంది, అయినా చచ్చిపోతాడు పోయి.
నేను మాత్రం అది మానలేకపోతున్నా. నా పాపమే నా కుటుంబాన్ని పట్టుకుంది, నా బిడ్డలు ఒక దగ్గర, నా భార్య ఒక దగ్గర, నా బ్రతికట అయిపోయింది సార్. మీరు చెప్పింది వాస్తవం సార్, నా పాపమే నా బ్రతికట చేసింది సార్. మారచ్చు కదన్నా, ఇప్పటికైనా మార్చుకోవచ్చు కదన్నా. అప్పుడు ఒక మాట అన్నాడు అన్నతోటి, సార్ మారకూడదని ఎవరికి ఉంటుంది సార్? ఎవరికి ఉండదు. మారకూడదని ఎవరికి ఉండదు. నాకు గుండెల నిండా మారాలను సార్, కానీ నన్ను ఇది పట్టుకుని బంధించేసింది. నేను ఎంత బయటపడాలనుకున్నా నన్ను వదలట్లా. వెంటాడి వేటాడుతాను సార్. నిజంగా నాకు ఇష్టం లేదు, కానీ నాకు తెలియకుండానే నేనే ఎడవబడిపోతున్నా దాని దగ్గరికి. నేను ఇక దాన్ని వదిలిపెట్టేది లేదు, నేను బయటకు వచ్చేది లేదు, ఈ దరిద్రం నన్ను వదిలేది లేదు, నా జీవితం బాగుపడేది లేదు. ఇక నేను ఎట్టే చచ్చిపోతాను సార్ అని చెప్పాడు నాతోటి. అప్పట్లో అట్టున్నాను కాబట్టి మైండ్ సస్తే సావు అనుకున్న మైండ్లో. చూసా ఈ మనిషి చూసా, మారా స్వామి దేవుడు నేను బాగు చేస్తాడు. నేను చెప్తుంటే నేను మారేది. ఎంత దిగులు చెప్పాడు తెలుసా? ఎంత దిగులుతో చెప్పాడు. కొవ్వు ఇక్కడికి ఎక్కుడింది నాకు. అప్పట్లో ఆ వేదన అర్థం కాల, నాకు ఆ బాధ అర్థం కాల. ఎంత దిగులు పడి అడుగుతున్నాడా, ఎంత వేదంతో మాట్లాడుతున్నాడా. నీ ఇష్టమన్నా ఆలోచించుకున్నా. నువ్వు చచ్చిపోవడానికని ఇష్టపడుతున్నావు, కానీ నువ్వు బయట రావట్లేదు ఏందన్నా. నువ్వు మనకంటే మించిపోద్దంటన్నా. మనకంటే మించిపోద్దా? మనం వద్దనుకుంటే భార్యను వదిలిపెట్టేసి ఎవరు మనిషితో మనకంటే మించిపోద్దు. మనకు పెద్ద ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు ఏడుస్తుంటా దేవుడి దగ్గర, ప్రభువా ఇది అప్పుడే తెలుసునుంటే బాగుండేది, ఎందుకు నాకు లేట్ చేసావు నాయనా. బిడ్డలను అర్థం చేసుకునే మనసు నాకు ఎందుకు రాలేదు, ఆ బాధ గ్రహించగలిగే శక్తి నాకు ఎందుకు రాలేదు. బిడ్డలారా, అవన్నీ ఇప్పుడు జ్ఞాపకం వస్తుంటాయి. దేవుడు విప్పకపోతే కొన్ని కట్లు మన మీద మనం బయటపడలేం. వాటిల్లో వ్యసనాలని కట్లు. బీడీ సిగరెట్లు కూడా కట్టు ఎవరెప్పాలా? దేవుడే చెప్పాలా. కొంతమంది చెప్తుంటారు, అన్నా వదిలేద్దాం అనుకున్నాను, ఇంక కట్టాడన్నా మర్చిపోయానా. డైరెక్ట్గా చెప్తుంటారు అప్పుడప్పుడు, అన్నా ఆ రోజు లాస్ట్, ఇంకా నా జీవితంలోకి మందు రాలేదు, సిగరెట్ రాలేదు, ఆన్ స్పేక్ రాలేదు, ఎట్ట పోయింది, వదిలేసా. నువ్వు వదల్లా. ఆ రోజు ఇప్పింది ఎవరు? దేవుడు నీ మీద కట్లు విప్పితే నీకు తెలియకుండా నులిపెట్టి వెళ్ళిపోయినాయి. మన వల్ల కాదు, ఆయన మన కట్లు విప్పి తోలుకొచ్చుకున్నాడు ఆయన సన్నిధికి యేసునామములో. గట్టి చెప్ప హల్లెలూయా. ఆ గాడిదని విప్పి నా దగ్గరికి తోలుకొని రండి. వ్యసనాల కట్టు విప్పబడాలి. ఫోన్లు గంటల చూసి అలవాటు ఉంటుంది. ఎన్ని వాక్యాలని చెప్పు, ఈ రోజుతో చూడను ప్రభా, నేనా ఇదే నీకు నాకు. ప్రభా నేను నీ పెట్టను కదా, ఇక చూసుకో, నీ కోసం ఎట్లా నిలబడతాను, ఇంకంతే నీకు నాకు మాట. నాకు నీకంటే ఎవరికి ప్రభా, నాకు గుండె కోసేస్తా, నా ప్రాణం కోసేస్తా నీకు. మై లార్డ్, ఐ లవ్ యూ జీసస్, థ్యాంక్ యూ అని చెప్తాడు. సోమవారం కల్లా ఆదివారం థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ లార్డ్ అంటాడా. సోమవారం మధ్యాహ్నం కల్లా పవర్ ఛార్జింగ్ తగ్గిపోతుంది. సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం కల్లా ఛార్జింగ్ తగ్గిపోతుంది. సాయంత్రం కల్లా జిమ్ లాగా ఫోన్ గుర్తు. హల్లెలూయా యేసయ్య, నాకు శోధన ఎక్కువైపోతుంది, ప్రార్థన నా వల్ల కావట్లేదు నాయన. మంగళవారం ఉదయం కల్లా ఎప్పుడు చేసి ఉంటుందో ఫోన్లకి, జోబులకి, చేతులకి ఫోను. అప్పుడు అనిపిస్తుంది, ఈ జన్మకి నేను మారేదే నా వల్ల కాదు ప్రభువా, ఇక నేను మారేది లేదు, నీకు పనికొచ్చేది లేదు, దరిద్రుణ్ణి. అలా తిట్టుకోబాకండమ్మా. మీరు దేవుడి పిల్లలు, మీరు దేవుని బిడ్డలు. మీరు విప్పుకోలేరని తెలిసే మట్టలాదివారం రోజు కట్లు విప్పమన్నాడు దేవుడు యేసునామములో. ఆయనే విప్పుతాడు. కొన్నిసార్లు మనకి ఒక్కసారి ఆయన విప్పితే తర్వాత మళ్ళీ దాని మీద మనసు కూడా మనకి ఉండదు. ఈజీగా మర్చిపోతామన్నా. ఒరే ఇంత ఈజీగా బయటపడ్డానా నేనైతే బయటపడలేనే, నా ప్రభు నాకు సహాయం చేశాడని నీకు అర్థమవుతా రోజు. కాబట్టి వ్యసనాలనే కట్లలో నుంచి నా ప్రభు మనల్ని అందరినీ విడిపించునుగాక. ఎవరైనా ఇప్పుడు చదివిన వాటిలో ఏదైనా ఉన్నట్లయితే కృంగిపోకుండా, దిగులు పడకుండా తండ్రి పాదాల పట్టుకొని కన్నీళ్ళు విడిచి, నాకు వద్దయ్యా, దీంట్లో ఉండాలని నాకు లేదయ్యా, నన్ను లేవనెత్తయ్యా అని ఏడిస్తే చాలు, ప్రభు జ్ఞాపకం చేసుకుంటాడు బిడ్డ. రెండోది ఆ గాడిదని ఏ కట్టు కట్టిందో మనకు తెలియదు, మనల్ని మాత్రం కొన్ని కట్లు కట్టు ఉన్నాయి కదా. మనల్ని కట్టి ఉన్న కట్లు రెండోది ఏంటంటే భయం మరియు ఆందోళన అనే కట్లు. భయం మరియు ఆందోళన, ఈ కట్లు ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో ఉంటాయి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా ఉండొచ్చు. భయం అనే కట్టు, ఆందోళన అనే కట్లు. ఫియర్ అండ్ యాంగ్జైటీ అంటారు ఇంగ్లీష్లో. ఏంది భయం అంటే,
రాసుకోండి. ఈ రెండో దాంట్లో భవిష్యత్తును గూర్చిన భయం. అబ్బా ఏ భయమో ఉండారా? ఊపిరి పీల్చేవాళ్ళు అల్లు చెప్పండి, బ్రతికుండేవాళ్ళు అల్లు అనండి. ఎంబీబీఎస్ ఎగ్జామ్ రాస్తున్నారు, రైండ్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఏ భయం మనకుండేది ఎక్కువ? భవిష్యత్తును గూర్చిన భయం. 10 సంవత్సరాలు వచ్చేసి, నా బిడ్డకి 20 సంవత్సరాలు వచ్చేస్తున్నాయి, ఇంకెట్టయినా 5 సంవత్సరాలు పెళ్లి చేసేయాలి నా పిల్లలకి. ఒక్క సవర బంగారం చేయలేదు, వీళ్ళు మాకు చూస్తే సొంత ఇల్లు లేదు, ముతుకు తెచ్చి ఏం చేసుకోవాలి, ఎవరు ఏం చేసుకుంటాం, దానివల్ల మనకేం లాభం ఉంది? సొంత ఇల్లు లేదు, సొంత స్థలము లేదు, పిల్లలు వయసుకు వచ్చేసారు, రేపు ఎలా చేయాలి, ఏం చేయాలి? దీన్ని ఏమంటారమ్మా? ఏమంటారు దీన్ని? భవిష్యత్తును కూర్చిన భయం అనండి. భవిష్యత్తును కూర్చిన భయం. సరే, ఇల్లు లేకపోయినా స్థలం లేకపోయినా నా ఇద్దరు బిడ్డలకి ఏదైనా ఉద్యోగం వస్తే బాగుంటుంది, అయినా నాకెవరు తెలుసు, నాకెవరు రికమెండ్ చేస్తారు, నాకు ఎవరున్నారు? ఇప్పుడు సపోర్ట్ మరి రికమెండేషన్ ఉంటేనే జాబులు రావడం కష్టం. అట్లాంటి గవర్నమెంట్ జాబులు అయినా ప్రైవేట్ జాబులు నా బిడ్డలకి ఎవరు ఇస్తారు? నాకు బ్యాక్గ్రౌండ్ లేదు, ఎట చేయాలి? ఏది 5 సంవత్సరాల తర్వాత జరగబోయే దానికోసం కూడా ఇప్పటి నుంచే ఫ్యాన్లో చూసుకుంటూ ఉంటారు. ఇంకా మనుషులను ఖచ్చితంగా వస్తుంది భయం. ఈ భయం అనేది కూడా సాతాను కట్టు. భవిష్యత్తును గురించిన భయం ఒకటి. రెండోది ఆర్థిక భయం. ఇంట్లో రూపాయి లేదు, పొరపాటున ఏదైనా జరగడానికి జరిగితే, యాక్సిడెంట్లు అయితే ఏం చేయాలి? ఎవరన్నా డబ్బులు అడిగితే దేన్ని బట్టి ఇవ్వాలి మీకు డబ్బులు అడుగుతారు. ఏదైనా జరగడానికి జరిగితే ఎట్లా మా జీవితాల్లో రూపాయి లేదు, ఇప్పటి వరకు సంవత్సరం గడిచిపోయి రూపాయి సంపాదించుకోవాలా, ఎందుకు మా బతుకు అసలా అని కొంతమంది ఆర్థిక భయాన్ని బట్టి భయపడతా ఉంటారు. బిడ్డరా, వైద్య సమస్యల భయం అంటే అనారోగ్య సమస్యల భయం. ఏదైనా చిన్న బలహీనత వస్తే, చిన్న జబ్బు వస్తే దాని గురించి దిగులుపడి ఇక నేను చచ్చిపోతాను, నేను బతకలేను, మందులు కూడా డబ్బులు లేవు నా దగ్గర, ఇక నేను బయటపడతాను, నమ్మకం కూడా లేదు, కడుపు లావైపోతుంది, పట్టు తగ్గిపోతుంది, ముఖం లాగేస్తుంది అని బిడ్డలు సమస్యలు వచ్చినప్పుడు దిగులు పడిపోతూ ఉంటారు, భయపడిపోతూ ఉంటారు. బిడ్డరా అమ్మా, భవిష్యత్తును గురించిన భయము, ఆర్థిక భయము, అనారోగ్య సమస్యల భయము. బిడ్డరా, సామాజిక భయం అంటారు ఒకటి ఉంది, సోషల్ యాంగ్జైటీ అంటారు, సామాజిక భయం. హవీలా షాపులోకి పోయి తీసుకురామని చెప్తాను నేను పిల్లల్ని. నువ్వు రాడాడని చెప్పద్ది. వాళ్ళకి సామాజిక భయం. ఎవరైనా 2-3 బైక్ వేసుకొని పోతున్నారంటే ఆడబాధ వెనక వచ్చేస్తుంది. దిగిన నువ్వు ఎవరో దూరం బైక్ వేసుకోపోతే నేను భయపడుతున్నావు, రేపు నువ్వు జపాన్కి వెళ్ళి జాబ్ చేసి నిజమేనా? ఏంది ఇంత భయపడిపోతున్నావు నువ్వు? ఎందుకు భయపడుతున్నావు? వాళ్ళు ఎవరో మనం ఎవరు, వాళ్ళు ఆడో పోతుంటే ఆడాడో. ఒకసారి సువార్తకు పోయి వస్తున్నాం మేము, కూతురుని తీసుకుపోయే సువార్తకు. ఆ రోజు మన ఇది ఎట చెప్పాలా, మన కోవూరు ఎనర్పల్లె, అది మన సువార్త పెట్టే ఎవరు, నా కాలనీ పేరు చెప్పారనా? ఎన్ఎస్ఆర్ కాలనీ అక్కడ మన ఇంట్లో ప్రార్థన చేయించుకున్నారు. కోవూరు కాకుండా హైవేలోకి పోతాం కదా మనమా, ఇటు మన ఈ రోడ్లో నుంచి హైవేలోకి పోయేటప్పుడు కుడి పక్కన అక్క మీరు ఇల్లు తీసుకున్నారు కదా, మీరు ఇల్లు తీసుకున్నారే ఎన్టీఆర్ కాలనీ, ఇది ఈ పక్క ఉండేది అదే అనుకుంటా. ఆ ఎన్టీఆర్ కాలనీకి సంబంధించిన రోడ్డు ఉంది కదా, యువతల పక్క నుంచి అవతల పక్క హైవేలోకి వెళ్తాం. ఆ రోడ్లో తిప్పే నేను ఇంటికి వెళ్దామని. వెనక చేరి హైవేలో అంటుంది, డాడీ ఇప్పుడే ఒక లైట్ వస్తుంది, వెనక పక్క లైట్ వస్తుంది, డాడీ తొందరగా బాగా డాడీ వెనక వచ్చేస్తారు డాడీ. నాకు ముందే ఏంది మా నిజమేమా వస్తాను డాడీ, లైట్ ఆపేసాడు మధ్యలో. అమ్మమ్మ హవీలో కదా, హదస్స హవీలో కదలే, హదస్స అనమాట. డాడీ ఆపేశారు లైటు, ఇంక నీ ఇష్టమో, వాళ్ళు ఆ లైట్ ఆపుకొని వచ్చేస్తున్నారప్పా. ఎవరు రారులేమో, నీకు దండాలు పెడతాను, నన్ను టెన్షన్ పెడబాకు. నాకు అనిపించింది, ఇంత భయపడేవాళ్ళు ఎట్ట చేస్తారు రేపు లోకంలో, ఎట్ట పడతారు వీళ్ళు? సామాజిక భయం అట్లుంటుందన్నమాట. మనుషులు చూసినా మాట్లాడలేరు, నలుగురిలో ఉండలేరు, షాపులకు ఒంటరికి వెళ్ళలేరు. వాళ్ళు పెరిగిన వాతావరణం అనమాట. వాళ్ళు ఇంట్లో తలుపేసి పెంచితే అట్టే అవుతారు కదా, వదిలిపెడితే ఫ్రీగా వాళ్ళు ధైర్యం తెచ్చుకుంటారు. ఇంట్లో తలుపులేసి బుట్ట కింద పెట్టి పెంచితే ఇంకంతే కదా వస్తుంది. సామాజిక భయం అంటారు దీన్ని. ఎలా చేయాలి నా బిడ్డ రేపు ఎట్లాగా? పని ఒత్తిడి వల్ల వచ్చే ఆందోళన. బిడ్డరా, ఇది కూడా కట్టే. పని ఒత్తిడి వల్ల వచ్చే ఆందోళన, ఏమవుతుందో అనే భయం, నిరంతర భయం. ఏమవుతుందో, ఏం జరుగుతుందో, ఎలా అవుతుందో, ఏమైపోతుందో నా పరిస్థితి. ఈ భయం వల్ల రాత్రులు కూడా నిద్ర పట్టదు కొంతమందికి. ఇది అందరికి అర్థం కాదు, కానీ అనుభవించే వాళ్ళకి మాత్రమే అర్థం అవుతుంది. ఆమె చెప్పండి, గట్టి చెప్పు హల్లెలూయా. ఏమవుతుందో, ఏం జరుగుతుందో, ఎలా అవుతుందో.
ఇట్లాంటి కట్లు కూడా నువ్వు ఎంతసేపు ప్రార్థన చేసుకున్నా, ఎంతసేపు దేవుడి దగ్గర కూర్చున్నా ఒక్కొక్కసారి ఆ కట్లు తొలగవు. ఇటువంటి కట్లను కూడా దేవుడే విప్పాలి యేసునామంలో. గట్టిగా చెప్పండి హల్లెలూయా. వ్యసనముల కట్లు దేవుడు విప్పాలి, భయం ఆందోళన అనే కట్లు కూడా దేవుడే విప్పాలి. మూడోది బిడ్డలారా, మూడో కట్లు చూడండి, డిప్రెషన్ మరియు నిరాశ. డిప్రెషన్ మరియు నిరాశ అనే కట్లు, డిప్రెషన్ అండ్ హోప్లెస్నెస్ అంటారు ఇంగ్లీష్లో. నిరాశ, నిస్పృహ అనే కట్లు అన్నమాట. ఎందుకు వస్తుంది నిరాశ నిస్పృహ? ఒంటరితనం వల్ల. దేనివల్లమా? ఒంటరితనం వల్ల. అందరూ వదిలేస్తారు, సింగిల్ అయిపోతాం, పిల్లలు దూరంగా ఉంటారు, పట్టించుకోరు. ఆ ఒంటరితనంలో వచ్చే కన్నీళ్లు, బాధ భయంకరంగా ఉంటుంది బిడ్డలారా. అది అనుభవించే వాళ్ళకి మాత్రం అర్థమవుద్ది. ఒంటరితనం అనేది కూడా ఒక కట్టు. తర్వాత డిప్రెషన్ దేనికి వస్తుంది? ఉద్యోగం లేకపోతే, ఉద్యోగం లేమి, కుటుంబ సమస్యల వల్ల వచ్చే మానసిక ఒత్తిడి, కుటుంబంలో కొన్ని బాధల వల్ల, కష్టాల వల్ల వచ్చే టెన్షను. తర్వాత ఎందుకు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు? నేను విలువ లేనివాడిని, నేనేం చేతగాని వాడిని, నాకేం తెలియలేని దాన్ని, నాకేం తెలియదు, నేను వేస్ట్ ఫీలోని, నా వల్ల ఏమి కాదు అని ఎప్పుడైతే మనల్ని మనం తక్కువగా అంచనా వేసుకుంటామో, నేను తెలివిలేని వాడిని నేను ఎప్పుడైతే అనుకుంటామో, అప్పుడు తెలియకుండానే మన జీవితంలోకి నిరాశ నిస్పృహ వచ్చేస్తుంది బిడ్డలారా. ఈ ఆలోచనలు మనల్ని ఆత్మహత్య దాకా తీసుకెళ్ళిపోతాయి అమ్మా. డిప్రెషన్ అనే కట్లు, నిరాశ అనే కట్లు ఆత్మహత్యకు పురుకొల్పుతాయి. ఎందుకు బతకడం, చచ్చిపో, మందు తాగేసి, ఉరేసుకో, ట్రైన్ కింద పడు, ఇలా చెప్తాయి మన జీవితాల్లో. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మిమ్మల్ని బంధించింది వ్యసనాలనే కట్లైనా, మిమ్మల్ని బంధించింది భయం మరియు ఆందోళన అనే కట్లైనా, మిమ్మల్ని బంధించుండేది డిప్రెషన్ మరియు నిరాశ అనే కట్లైనా, అవి ఏవైనా కానీ ఒక్క క్షణం ప్రభు దగ్గర మోకాళ్ళలోంచి కన్నీళ్ళు విడిచి, ప్రభువా వీటిని నువ్వు తప్ప నా జీవితం నుంచి ఎవరో తీలేరు, ఇదిగో ఈ నిరాశ, ఈ నిస్పృహ, ఈ బాధ నువ్వే తొలగించయ్యా, నువ్వు విప్పితేనే నేను బయటకు వస్తాను, నా వల్ల కానే కాదని ప్రభు దగ్గర ఏడిస్తే, ఆయన ఒక్కసారి మన మీద ఉన్న కట్టు విప్పితే అది నీకు తెలియకుండా కొన్ని వెళ్ళరా కిలోమీటర్ల దూరం పారిపోద్ది. నువ్వు ప్రశాంతంగా నెమ్మదిగా బ్రతకగలుగుతావు యేసునామంలో. గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిరాశ అనేది చాలా భయంకరమైన దేవుడు. నా మీద కూడా చాలాసార్లు దాడి చేస్తుంటుంది, అప్పుడప్పుడు దాడి చేస్తూ ఉంటుంది నిరాశ, నిస్పృహ. 5 ఎకరాలు పెట్టు, అవసరమా? జరగద్దనుకుంటున్నావా? ఎంత కష్టం. అవి చెప్పే మాటలు ఏంటంటే నిజమనిపించేసి నేను కూడా ఇంకా ఫ్యాన్లోకి వెళ్ళిపోతా. 30 వచ్చేసింది, 40 వచ్చేసింది, ఇంకెప్పుడు? కొన్నిసార్లు ఇది నిజమా, ఇది జరగద్దా, ఆశేనా, ఇంక ఈ ఆశ తిట్ట అయిపోవాలా అని వచ్చినప్పుడు మనకి చుట్టూ మైండ్ బ్లాక్ అయిపోద్ది, చీకటి అయిపోద్ది, ఇక విశ్వాసం సన్నగిలిపోద్ది. అట్లా టైంలో సేవకులకైనా విశ్వాసులకైనా చుట్టుపక్కల వాళ్ళు మనల్ని తిట్టినప్పుడు, తగులు వేసుకున్నప్పుడు, మనల్ని భయంకరంగా హింసించినప్పుడు, నిందించినప్పుడు, ఇట్లాంటి పరిస్థితుల్లో మీకు కూడా ఇక ఆశ లేక దిగులు పడిపోయి అన్నం కూడా తినకుండా పడుకొని కన్నీళ్లు పెట్టుకొని ఏడ్చుకుంటా, తోడు లేక ఎంత దిగులు పడతామో తెలుసా బిడ్డ. ఇది కూడా ఒక భయంకరమైన కట్టు. ఆ కట్లుతో మనం ఏడుస్తూ ఉన్నప్పుడు ప్రేమగల తండ్రి కాబట్టి మనం ప్రార్థన చేయకపోయినా, మనం ప్రభువుని అడగకపోయినా, అలా ఏడ్చి నిద్రపోతుంటే ఆత్మస్వరూపిగా ఉన్న ప్రభు అయిన యేసయ్య వచ్చి మన మీద చేయి పెడతారు అట్లాగే యేసునామములో. అలా నిన్ను తాకగానే నీలో ఉన్న నిరాశ, ఆ దురాత్మ, మనల్ని ఆవరించిన నిరాశ అనే కట్లు యేసునామములో కాలిపోతాయి అంతే. నిద్ర లేచిన తర్వాత ఎక్కడ లేనంత సంతోషం వచ్చేస్తుంది మళ్ళా. అది నేను చాలాసార్లు అనుభవించబెట్టలేరా, నేను చాలాసార్లు అనుభవించా. ఆ దిగులు వేదంతా అలా పడుకుంటే మరలా నిద్ర లేచేసరికి ఏమైనా తెలియదు, మళ్ళీ ధైర్యం వచ్చేస్తుంటుంది. ఎందుకు వచ్చేసే ధైర్యం అంటే దేవుడు ఆ కట్లుని తెంచేశాడు, అక్కడ కాల్చేశాడు. ఇంకంతే మన మనసులో ఆ బాధ లేకుండా చేశాడు. మళ్ళీ ధైర్యం వచ్చింది, విశ్వాసం వచ్చింది. అమ్మ ఎన్ని వాక్యాలు చెప్పినా, ఎంత సంఘాలు ఉన్నా, ఎంత గొప్ప పాస్టర్, ఎంత పెద్ద పాస్టర్, చిన్న పాస్టర్ అయినా, ఎంత పెద్ద చెట్టుకి అంత పెద్ద ఎంత చెట్టుకి అంత గాలి. ప్రతి ఒక్కరికి నిరాశ వస్తుంది. వాళ్ళకేమీ రాదు అనుకోకూడదు, మనం అందరికీ వస్తుంది. ఆ నిరాశ కట్టు కట్టినప్పుడు భయంకరమైన వేదన. ఆ కట్టు దేవుడే విప్పాలి. అందుకే ప్రభు చెప్తున్నాడు, మీరు ఆ కట్లు విప్పి ఆ గాడిని నా దగ్గరికి తోలుకొని రండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బిడ్డలారా, తర్వాత ఇంకో 2 కట్లు ఉన్నాయి, చెప్పేసి ప్రార్థన చేద్దాం. ఇంకో 2 కట్లు ఉన్నాయి. 4వది ఏంటంటే ఆర్థిక బంధాలు. ఆర్థిక బంధాలు అంటే ఫైనాన్షియల్ బాండేజ్ అంటారు ఇంగ్లీష్లో. ఆర్థిక కట్లు, ఆర్థిక బంధాలు. ఏంది ఆర్థిక బంధాలు అంటే అప్పులు, లోన్లు, క్రెడిట్ కార్డు బకాయిలు అంట. అప్పులు, లోన్లు, క్రెడిట్ కార్డు బకాయిలు. ఈఎంఐ వాళ్ళు ఫోన్ చేసి
తిడుతున్నా, ఎందుకు బతుకున్నాం అనిపిస్తుంది ఒక్కోసారి ఆ మాటలకి. మీకు అసలు అనుభవం లేనట్టు ఉందిలే, సైలెంట్గా ఊపిరి కూడా లేదు మీకు, నాకు తెలిసి. అర్థమైన వాళ్ళు అయితే, పడ్డవాళ్ళు అయితే ఎవరు నవ్వు ఉండేవాళ్ళు, కొంచెం హుషారై ఉండేవాళ్ళు. టైంకి కనుక అట్లేదు అనుకో, చిన్నప్పుడు ఇనుంటాం, అట్లా మాటలు తిడతారు. చిన్నప్పుడు ఇనుంటాం, వాడు ఎవడన్నా మెంటలోడు కానీ ఫోన్ నెంబర్ ఇచ్చారంటే మన నెంబర్ కానీ, వాడు చిన్నప్పుడు తాగిన పాలు కూడా బయటికి తెప్పిస్తాడు, అంత భయంకరంగా తిడతారు. ఆ మాటలు వింటున్నప్పుడు ప్రభువా ఇది పరిస్థితి అని దుఃఖం వచ్చేస్తుంది, ఏడుపు వచ్చేస్తుంది. అప్పులు, లోన్లు, క్రెడిట్ కార్డులు, భయాలు, బకాయిలు. వీళ్ళ తర్వాత ఆర్థిక బంధాల్లో ఇంకో రెండోది ఏంటంటే, ఇంకా ఎక్కువ సంపాదించాలి అనే అత్యాశతో ఇంకా ఎక్కువగా సంపాదించాలా. దేవుడు 30,000 ఇచ్చాడు నెలకి, చాలు కదా అట్లా అనుకోరు. ఇంకా సంపాదించాలి, ఇంకో పనిలో చేరాలి, ఇంకో జాబ్ చేసుకోవాలి, ఇంకో చేయాలని, ఇంకా ఎక్కువ సంపాదించాలనే అత్యాశతోటి కుటుంబంతో కూడా సమయం గడపకుండా, కుటుంబాన్ని వదిలేసి దూర ప్రాంతాలకు పనులకు వెళ్ళిపోయేసి, కుటుంబాన్ని వదిలేసి దేవుడితో సహవాసాన్ని కూడా వదిలేసి కొంతమంది ఆరోగ్యాన్ని కూడా కోల్పోతారంట. ఇది కూడా కట్టు. ఇంకా సంపాదించాలి. ఇచ్చిందంత తృప్తిగా కుటుంబంతో కలిసి సంతోష సమాధానాలతో బతకడం కొంతమందికి ఇష్టం లేక ఇంకా సంపాదించాలని ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటారు, కుటుంబంతో సంబంధ బంధాలు పోగొట్టుకుంటారు. ఇది కూడా మంచిది కాదు, అది కూడా ఒక కట్టు అని చెప్తున్నాడు దేవుడు. మూడోది ఆర్థిక బంధాల్లో మూడోది ఏంటంటే, పేదరిక భయం వల్ల దేవుని మీద ఆధారపడకపోవడం. పేదరికపు భయం వల్ల దేవుని మీద ఆధారపడలేక, ఏదైనా అప్పులో వచ్చి బెదిరించారంటే దేవుడి మీద ఆధారపడకుండా అక్కడ తెచ్చి ఇక్కడ కట్టి, ఇక్కడ తెచ్చి అక్కడ కట్టి, అక్కడ తెచ్చి ఇక్కడ కట్టి, ఎక్కడ తెచ్చి అక్కడ కట్టి, వాళ్ళిటి మళ్ళీ వీళ్ళిటి మళ్ళీ అందరికీ ఒక్కసారి మన మీద రామందాడి చేసినప్పుడు భయపడిపోతారు, దిగుబడిపోతారు, టెన్షన్ పడిపోతారు. పేదరిక భయం వల్ల దేవుని మీద ఆధారపడకపోవడం అనమాట. ఉన్నదంత తృప్తి పడకుండా ఎక్కువ ఆశించడం. ఇవన్నీ కూడా ఆర్థిక సంబంధమైన కట్లు, బాండేజ్, ఫినాన్షియల్ బాండేజ్. ఈ బంధకాలు తెంచాలంటే దేవుడే తెంచాలి యేసునామంలో. మనంగా అనుకొని తెంచుకునే కట్లు కాదు ఇవి. మనమే తెంచుకునే పని అయితే ఈరోజు మనుషులు ఇన్ని కష్టాల్లో ఉండరు. కాబట్టి బిడ్డలారా, జాగ్రత్త పడాలమ్మా. ఒకవేళ ఈ కట్లు నీలో ఉన్నట్లయితే, నిన్ను ఈ కట్లు బంధించున్నట్లయితే, ఈ వాక్యం అయిపోయిన తర్వాత 2 నిమిషాలు మనం దేవుడితో ప్రార్థన చేసుకుందాం. నువ్వు తప్ప నన్ను ఎవరు లేపలేరయ్యా, నన్ను లేపు అని ప్రార్థన చేసుకుందాం. అర్థమవుతుందా? నెక్స్ట్ ఎన్నోదమ్మా ఇప్పుడు? ఐదో పాయింట్. ఆ గాడిదని కట్టిన కట్లేమో మనకు తెలియదు, మనల్ని కట్టిన కట్లు. ఐదోది ఏంటంటే రిలేషనల్ బాండేజ్. రిలేషనల్ బాండేజెస్ అంటే సంబంధాలలోని కట్లు. అంటే సంబంధాలలో కూడా కొన్ని కట్లు ఉన్నాయంట. మరి అట్ట ఇది సంబంధాలలోని కట్లు, రిలేషనల్ బాండేజెస్ అంటే అట్లా. నెంబర్ 1, క్షమించలేని కోపం. ఫస్ట్ సంబంధాలు దెబ్బతీసే కట్లు. భార్యాభర్తల సంబంధాన్ని, తండ్రి కొడుకుల సంబంధాన్ని, తల్లి కొడుకుల సంబంధాన్ని, అత్త కోడల సంబంధాన్ని, అల్లుడు మావల సంబంధాన్ని తెంచే కట్లు అన్నమాట ఇవి. ఏంది? ఏ కోపం? క్షమించలేని కోపం ఉండొచ్చు అన్న, కానీ క్షమించే కోపం ఉండాలి మనకి. కోపడ్డామా, అయిపోయిందా, ఒకరొకరు తిట్టుకున్నామా, మళ్ళీ క్షమించి కలుసుకోవాలా. వాడు వచ్చి మాట్లాడితేనే నేను మాట్లాడతా, ఎరగనపడతాను కంటికి. వాడు వయసు ఎంత, నా వయసు ఎంత, నేను ఎవరితో సమాధాన పడేది? నేను పెద్దోడిని, వాడు రావాలా. ఇది కూడా ఒక సాతాను కట్టు. కోడలు కదా, ఆ పిల్ల వచ్చి నాతో మాట్లాడాలా, నేను పోయి ఆ పిల్లతో మాట్లాడాలా? అంత లేదు. ఆమె 2 ఆకులు చదివితే నేను 4 ఆకులు చదివా. ఆమె కంటే నాకు తిరిగిపోయింది. కొంతమంది కొడుకుల మీద పెట్టుకుంటారు, కొడుకుల మీద. వాడే మాట్లాడాలి నాతోటి, వాడికి అంత ఉంటే వాడిని కన్నోడిగా నాకెంత ఉండాలా? క్షమించలేని కోపం, ఇది సంబంధాలు దెబ్బతీస్తుంది. ఇది కూడా ఒక సాతాను కట్టు బిడ్డలారా. పగ, క్షమించలేని కోపం ఒకటి. పగ, అపార్థాలు. బిడ్డరా, దేవుని బిడ్డలకి పగలు ఉండకూడదు, కానీ మన గుండెల్లో పగ నివాసం చేస్తుందంటే మనల్ని సాతాను కట్టేసిన అర్థం. పగ అనే కట్టు. పోలనా లే, పైకి వేసిన పైకి లే. దేవుడిని దీవించును గాక. ఐ కమాండ్ యు అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. రా బయటికి. ఏ కట్లు? పగ.
పక్కన వాళ్ళ మీద ఏళ్ళ మీద. మొన్న ఒక చెల్లెలు చెప్తా నాతోటి, మా అత్తని ఎట్టయినా కొడతాను నేను, నువ్వేమని అనుకో, ఇంకా ఏ రోజుకైనా కొడతా ఆ మనిషిని మాత్రం. అటు అనవాకమ్మా, దేవుణ్ణి బట్టి క్షమించి వదిలే తల్లే, నువ్వు ప్రభు చూసుకుంటాడు, నీకేదో అన్యాయం జరిగితే ప్రభు చూసుకుంటాడు, నువ్వు అటు అనకూడదమ్మా. నువ్వు ఇట్లా చెప్తావు, నీకు చెప్పను నేను, ఇట్లా చెప్తావనే నేను నీకు చెప్పను. నేను ఆ మనిషిని ఏ రోజుకైనా కొడతా, నా జోలికి రాకుండా కొడతా ఆ మనిషిని. కోడలు అత్తనంటుంది. దీన్ని ఏమంటారంటే పగ అంటారు. ఏమంటారు దీన్ని? అందుకే దీన్ని కట్టు అంటారు. ఇది నీ అంతా నువ్వు తప్పించుకోలేవు. ఏడవలసిందే దేవుడి దగ్గరికి వచ్చి, దేవుడే ఈ కట్టు నీకు విప్పాలా. విప్పకపోతే నువ్వు 10 సంవత్సరాల తర్వాత అదే మాట, మా అత్తని ఏ రోజుకైనా కొడతా అని చెప్తా ఉంటారు. ఇంకా దేవుడు ఆ కట్టిప్పితే అప్పుడు అత్త మీద ప్రేమ కలగద్ది, అత్తని తల్లిగా చూస్తాం. బిడ్డలారా, అయిపోయిందా? తర్వాత అపార్థాలు, సంబంధాల్లో ఉన్నటువంటి అపార్థాలు. భార్యని ఊరకే అపార్థం చేసుకుంటాం, భర్తని ఊరకే అపార్థం చేసుకుంటాం. ఎందుకమ్మా ఈ మధ్య ఎక్కువ నవ్వుతున్నావు నువ్వు, ఇంతకుముందుకి నీకు నవ్వులు లేవు, నీకా ఇప్పుడు ఇది నవ్వుతున్నావు నువ్వు అని భార్యని. ఏందయ్యా కొత్తగా మాట్లాడుతున్నావు నువ్వు? నేను మామూలుగా ఏదో అందరు నవ్వుకుంటూ నవ్వాను, నువ్వు ఇంతకుముందు నవ్వలా, ఈ మధ్య ఎక్కువగా నవ్వుతున్నావు నువ్వు. నువ్వేంది ఈ మధ్య ప్యాంట్లు ఎక్కువ బాగా వేస్తున్నావు, కొత్త ప్యాంట్లు వేస్తున్నావు ఏంది? ఇంతకుముందు పాత సినిపోయిన ప్యాంట్లు వేసుకునేదే, ఎవరి కోసం వేస్తున్నావు, ఏ మనిషి కోసం వేస్తున్నావు చెప్పు మర్యాదగా. అపార్థాలు ఇవి కూడా సాతాను కట్టు. డేవిడ్ కుటుంబాలు నాశనం అయిపోయే చేసే కట్లు అనమాట. ఈ అపార్థం చేసుకునే మనస్తత్వం దేవుడు తాకకపోతే మనకు పోదు. బిడ్డలారా, కొన్ని కుటుంబాలు చూస్తే ఏడుపు, బాధ వస్తుంది మనకి. ఒరే, ఇంత చిన్న విషయాన్ని కూడా అన్న ఎందుకంటే పట్టుపడుతున్నాడు. ఆ అమ్మాయి మంచి బిడ్డ, అసలు అటువంటి మనస్సాక్షి కాదు, ఎందుకు ఈ బిడ్డని ఇట్లా విసిగిస్తున్నాడు అనుమానాలతోటి అనిపిస్తుంది మనకి. మనకు తెలియని విషయం ఏంటంటే సైతాన్ గాడు ఆ కట్టుతోటి ఆ వ్యక్తిని కట్టేశాడు. అపార్థాలు, అనుమానాలను కట్టుతో కట్టేశాడు. బిడ్డల తర్వాత సంబంధాల్లో ఉన్నటువంటి కట్లు ఇంకా ఏంటంటే అనారోగ్యకరమైన సంబంధాలు, టాక్సిక్ రిలేషన్షిప్ అంటారు. అనారోగ్యకరమైన సంబంధాలు అంటే అక్రమ సంబంధాలు అని అర్థం. క్రమం తప్పిన అక్రమమైన సంబంధాలు. వీటి ద్వారా కుటుంబ జీవితాలు పాడైపోతాయి. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్కటి చర్చిలో ఉండే వాళ్ళలోనే ఉంది. ఆమె చెప్పడం గట్టిగా. మనం బయట గురించి మాట్లాడుకోవట్లా. ఎవరి గురించి మాట్లాడుతున్నామా? చర్చిలో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. ఆల్రెడీ ప్రభు రక్షించుకున్నాడు, పిలిచాడు, రక్షణ ఇచ్చాడు, నమ్మించాడు, మనల్ని ఒప్పించాడు, మనం బాప్తిసం పొందాం, చేతులు వేస్తున్నాం, బలలో నమ్మకంగా ఉంటున్నాం, చర్చికి వస్తున్నాం, అంతా బాగానే ఉంది. అయినా ఏదో ఒక కట్టు నీ మీద ఉంది, పనిచేస్తుంది. ఇప్పుడు ఆ కట్లు తెంపబడాలంటే నీ అంతట నీవుగా నీ వల్ల కాదు, కానీ ఆ కట్లు విప్పి నా దగ్గరికి తోలుకురండి. మీరు కట్లు విప్పేటప్పుడు ముఠా మేస్త్రి మౌనంగా ఉండడు. గుర్తుపెట్టుకోండి, మీరు కట్లు విప్పేటప్పుడు ముఠా మేస్త్రి మౌనంగా ఉండడు. ఏమడతాడు వచ్చి, ఆనందరాజుని సంతోషం ఎందుకు ఇప్పుతున్నారు మీరు? ఏం అవసరం మీకు? ఏమనుకుంటారో? ఆనందరాజు నావాడు, సంతోషమ్మ నా బిడ్డ. ఎవరు మీరు ఇప్పుతున్నారో? ఎందుకు ఇప్పుతున్నారు మీరు? అప్పుడు ఇస్రాయల్ పాస్టర్ ఏం చెప్పాలి తెలుసా? ఆనందరాజు, సంతోషమ్మ ప్రభువుకు కావాలంట. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆ ఒక్క మాట వాడు విన్నాడంటే తోక మడుచుకొని వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతాను. ఇంకంతే. ప్రభువుకు కావాలంటే ఇక నేనేమి చేయలేనయ్యా. వచ్చాడా మహానుభావుడు? వస్తాడు. ఆయన అనుకున్నప్పుడు వచ్చేస్తాడు, కావాల్సిన పిలుచుకుంటాడు. ఇంకా ఆయన వస్తే మేమేం చేయగలుగుతాం? తీసుకోబో నాయన, ఈ గాడిదలు తీసుకోబో, 2 గాడిదల్ని. వెళ్ళారా? ఒకవేళ ఆయన కట్లు విప్పలేదు అనుకో, మందిరాల్లో ఉండే ఒక్కొక్కరు నవలుతానే ఉంటారు. ఇంకా చర్చిల్లో ఉండే నిద్రపోతానే ఉంటారు. ఇంకా నిద్రపోవటం కూడా కట్టు తల్లే, అది చెప్ప మర్చిపోయి మీకు నేను. చర్చిల్లో నిద్రపోవటం కూడా ఒక కట్టు. ఇంటికి పోతే నిద్ర రానే రాదు. పక్కన వాళ్ళతో మాట్లాడేటప్పుడు రోజు ఉదయం సాయం దాకా రాత్రి దాకా నిద్ర రానే రాదు. చర్చిలోకి వస్తే మాత్రం ఇంకా వచ్చేస్తూ ఉంటుంది, కళ్ళు తేలబడతా ఉంటాయి, ఎంత వినాలన్నా వినపడుతుంది. అసలు ఎంత ఖర్చు పెట్టుకుని వస్తారా, ఎంత ఛార్జీలు పెట్టుకుని వస్తారా, దూరాలు చేసి దేవుని మందిరికి వస్తారు, వచ్చి సంతోషంగా దోగుతుంటారు చర్చిల్లో. ఎందుకు? అదొక కట్టు. అవమానంగా ఉంది ప్రభు, మా సార్ తిట్టే తిట్లకి మీ కళ్ళు మండ అంటున్నాడయ్యా, భలే బాధగా ఉందయ్యా నాకు. నేను చర్చిలో అడగకూడదు ప్రభు, నాకు అవమానంగా ఉంది ప్రభు, నాకు వద్దు ప్రభు. చర్చిలో నేను హుషారుగా ఉండే కృప నాకు ఇయ్యయ్యా. చురుకుగా ఉండుట గొప్ప
గొప్ప భాగ్యం అనండి. చురుకుగా ఉండటం గొప్ప భాగ్యం. ఆ భాగ్యం నా అంతటి నేను తెచ్చుకునే పనితే నా బతుకెట్ట ఉండదయ్యా. చురుగ్గా ఉండే భాగ్యం నాకు ఈయన. నిన్న బాంధవ్యం చెప్తాను నాతోటి, అన్న రేపు కొంచెం ముందుగా లేయి అన్న, కొంచెం ముందుగా లేయి అన్నాడు. నీకు దండాలు పెడతా, టైంకి పోదాం మనం అన్నాడు. సరే ఓకే, నేనేమనుకున్నాను, షాక్ ఇయ్యాలా, ఈ వారం షాక్ ఇవ్వాలనుకున్నా. షాక్ ఆయనకి కాదు, నాకే తగిలింది షాకు. రివర్స్ అయిపోయింది, మళ్ళీ పాత్ర అయిపోయింది. మళ్ళీ ఈరోజు ఎంత ట్రై చేసినా కొన్ని కట్లు బంధిస్తే నీ అంతటా నువ్వు బయటికి రాలేవు ఇంకా, ఉత్తమ మాటలయ్యి. కాబట్టి ఈ నిద్ర కట్లైనా, ఈ అనుమానాల కట్లైనా, తర్వాత అనారోగ్య సంబంధాలైనా, క్షమించలేని కోపం, పగ, అపార్థాలు, వీటన్నిటిలో నుంచి దేవుడు మనల్ని విడిపించాలి అనుకుంటే మనం ప్రభు పాదాలు పట్టుకొని ఏడవాలి. నన్ను లేవనెత్తయ్యా, నా భార్య మీద నాకు అపార్థం లేకుండా చేయయ్యా, మంచి భార్యని ఇచ్చావు, ఎందుకు నేను ఏడిపిస్తున్నాను ఈ విధంగా, అమ్మాయిని ఎక్కువ ఏడిపిస్తున్నానయ్యా, నా భార్యని బాగా చూసుకునే మనసు నాకు కావాలి, నా భర్తను బాగా చూసుకునే మనసు నాకు కావాలని ఏడ్చి ప్రభు పాదాలు పట్టుకుంటే ఒక టైం వస్తుంది, ఆ కట్లు తెలియకుండా దేవుడు ఇప్పేస్తాడు. నువ్వు ఫ్రీ అయిపోతావు, శాంతి సమాధానాలతో బతుకుతావు యేసు నామంలో. గట్టి చెప్పండి హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇన్ని చెప్పాను, మొత్తం 5 చెప్పాను కదా, ఈ జాలు ఇంతవరకు. ఈ 5 రకాల కట్లు చేత ఆ గాడిద కట్టబడి ఉంది ఆ రోజు. మరి ఆ గాడిద ఏ కట్టు మనకు తెలియదు, కానీ దేవుడు పంపించిన తర్వాత వాళ్ళు వెళ్ళి కట్టు విప్పుతుంటే ముఠామేసు వచ్చి అడిగాడు, ఎందుకు విప్పుతున్నారని. ముఠామేసు ఒకటే మాట, అర్థమైంది డైరెక్టర్ గారు. ఆ ముఠామేసు ఒకటే మాట చెప్పాడు. ఏం చెప్పాడు ముఠామేసుకి? ఈ గాడిద ఎవరికి కావాలి? ప్రభువుకి కావాలి. తీసుకెళ్ళిపోండి. ఆ కట్లు ఇప్పిన తర్వాత ఆ గాడిదకి ఎంత మహిమ వచ్చిందంటే, అప్పటిదాకా మనుషుల మొఖాలు తెలియదు, ఇంటి ముందే ఉండింది ఆ గాడిద. ఇప్పుడు ఖర్జూరపు మట్టలు చూస్తుంది. మరి కింద కాళ్ళు మట్టిలో పండేయకుండా మరి బట్టలు పరుస్తున్నారు. పైన మహారాజు ఎక్కాడు. దాని బతుకే మారిపోయింది యేసునామంలో. యేసయ్య ఒక్కసారి మన కట్లిపితే ఆయన మన మీద ఎక్కి కూర్చుంటాడు యేసునామంలో. ఆయనను మోసే గాడిదలుగా మారిపోతాం. ఆమె చెప్పండి గట్టిగా. అప్పటిదాకా కట్లలో ఏడ్చి కుళ్ళిపోయి నువ్వు ఇక ఆ రోజు నుంచి ఆయన్ని మొయ్యటం ప్రారంభిస్తావు. బిళ్ళరా, వ్యభిచారపు కట్టుబడి అంతేనక్క. కొంతమంది పడిపోతారు పాపం, పరిస్థితులు తెలియక, మరి పరిస్థితులు మంచివో చెడ్డయో మొత్తం పడిపోతారు, లేయలేరు. వాళ్ళు ఎంత లేవాలని లేయలేరు, ఎంత జాగ్రత్త ఉండాలన్నా ఉండలేరు. కాపురాలు పగిలిపోతుంటాయి, కూలిపోయే సమయం వచ్చేస్తుంటుంది. అట్లాంటి సమయాల్లో ఎవరైనా మనం ఇరుక్కుంటే కన్నీళ్ళు విడిచి ప్రభు దగ్గర పాదాలు పట్టుకొని గుండెలు బాదుకొని, నాకొద్దు అయ్యా, ఇది బయటపడక ముందే నన్ను లేవనెత్తయ్యా, అయ్యా నాకు నా బ్రతుకును కట్టయ్యా, నా జీవితాన్ని కట్టి, నా భార్య నేను మోసం చేయకూడదయ్యా, అయ్యా నాకు సహాయం చేయని ఏడిస్తే దేవుడు మనల్ని తాకితే ఆ కట్లు మండిపోతాయి యేసునామములో. అంతే, ఏం జరిగింది తెలియదు, దూరం చేసేస్తాడు. మరలా మన కుటుంబాన్ని కట్టి ఆయన క్షేమకరంగా మన మీద ఎక్కి సవారీ చేస్తాడు యేసునామములో. ఆయన నీ మీద నిన్ను నీ మీద ఎక్కి నీ ద్వారా ఆయన ఊరేగించబడతాడు. ఆయన మహిమ తెచ్చుకుంటాడు. నువ్వు ఒక ప్రయోజన పాత్రగా మారుతావు. ఒకవేళ ఈ మాటలు వింటుండగా ఈ మాటలు ఏంటన్నా మనమందరమే ఈ కట్టలో 5 రకాల కట్టలో ఏదైనా ఒక కట్టు నేను బంధించుంటే 2 నిమిషాలు దేవుడితో మనం ప్రార్థన చేసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత వ్యక్తిగతం కూర్చొని ప్రభుతో సమాధానపడి కన్నీళ్ళు విడవండి. బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా ఆ కట్లలో నుంచి విడిపిస్తాడు యేసు నామములో. దాని కట్లు విప్పి నా దగ్గరికి తోలుకొని రండి. ఆమేనండి. ఈ మట్టల ఆదివారం రోజున ఇక్కడ అనేక కట్లు విప్పబడబోతున్న యేసు నామములో. ఇక్కడ వ్యసనాలనే కట్లు తెగిపోబోతున్న యేసు నామములో. అనారోగ్య సంబంధమైన బంధాలనే కట్లు తెగిపోబోతున్న యేసు నామములో. తర్వాత ఆర్థిక బంధాలు యేసు నామములో తెగిపోవునుగాక. భయము, ఆందోళన అనే కట్లు తెంపబడునుగాక. వ్యసనముల కట్లు నా దేవుడు విప్పునుగాక. విప్పి ఆయన కొరకు తోలుకొని పోతాడు నిన్ను. సంతోషంగా ధైర్యంగా వెళ్ళండి. దేవుడి మాట మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. హల్లెలూయా. ఉదాహరణ చెప్పొచ్చు కానీ టైం లేదు. బిడ్డలారా, 1 గంట అయింది. కళ్ళు మూసుకోండి, ఇంకా ప్రార్థన చేసుకుందాం.